కాబట్టి ప్రియులారా, మత్తయి సువార్త 23వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మాట చదువుదాం. 23, 26. గుడ్డి పరిచయుడా, గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. అందుకంటాడు, ఎక్కడ శుద్ధి చేయాలంట? హృదయాన్ని శుద్ధి చేసుకో. పైకి భక్తిలాగా నటించడం కాదు. ఇక్కడ పరిశీలతో అంటున్నాడు. పరిశీల పని ఏంటిది? పైకి చాలా భక్తిగా ఉంటారు, పెద్ద నిలువుటంగి ధరించుకుంటారు, చెంగులు పెద్దవిగా చేసుకుంటారు. అంటే దాని అర్థము బైబిల్ రాయబడిన మాట ఏంటిదంటే, ధర్మశాస్త్రంలో మీకు ఏం చేయాలి? మీ చెంగు పెద్దగా ఉండాలి. దాని ఏం పెద్ద చెంగు ఏం చేయాలంటే, చెంగు దేని చూపిస్తుంటే ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేస్తుంది. దేవుని ఆజ్ఞలు కట్టలు గైకొంటే నీకు చెంగుగా ఉండాలి. అంటే దేవుని ఆజ్ఞలు గైకొంటున్నామా లేదని జ్ఞాపకం చేసేటువంటిది ఆ చెంగు. వీళ్ళు ఏం చేసేవారంటే పెద్దగా చేసుకునే వాళ్ళంట. ఏంటి? మేము అందరికంటే ఎక్కువగా దేవుని ఆజ్ఞ ప్రకారం నడిచేవారము. ఈ రీతిగా తాము ఏం చేస్తున్నారు? భక్తి పరులము అనిపించుకోవడానికి ఏం చేశారు? పైకి వేషం వేసేటువంటి వారు. అందుకే ఒక పరిసయ్యుని ప్రార్థన చూస్తాం కదండి. ఏం చేస్తున్నాడు? దేవా, నేను వారం 2 రోజులు ఉపవాసం చేస్తున్నాను, అలాగే పుదీనాలను కొత్తిమీరలు దశంభాగం ఇస్తున్నాను, ఎంతో భక్తిగా నడుచుకుంటున్నాను, ఇదిగో ఆ యొక్క పలానా సుంకర్ లాగైతే నేను లేను, అలా చేయనందుకు వందనాలు. ఏం చేస్తున్నాడు? తను తాను గొప్ప నీతిమంతుడిగా ఎంచుకుంటున్నాడు. లోపల మాత్రం ఏముంది? కుయుక్తి, కుట్ర, మోసము, అబద్ధము, అన్యాయం, అక్రమం, అసూయ అనేది నింపబడింది. అదే కదండి. అందుకే ఏసై ఎక్కడ తప్పు పట్టాలి అని ఏసై వెంబడే తిరిగేటువంటి వారు. చివరికి ఏసని సిలువ వేసేంత వరకు వారికి నిద్ర పట్టలేదు. ప్రియమైన సహోదరి సహోదరు, బాగా అర్థం చేసుకో. అందుకని అంతరంగం శుద్ధిగా ఉండాలి. పైవేషం కాదు. దేవుని పైవేషం చూడట్లేదండి. నీ అంతరంగ స్వభావం చూస్తున్నాడు. నీ ఆలోచన ఎలా ఉన్నాయి, నీ కోరికలు ఎలా ఉన్నాయి, నీ చూపులు ఎలా ఉన్నాయి, నీ నడవడికి ఎక్కడ ఉంది, ఎక్కడ చూస్తున్నాడు? అంతరంగం చూస్తున్నాడు. అందుకే మరొక కీర్తన 139 అడుగుతాడు. దేవుని వాక్యం చెప్తుంది. ఏం చేస్తా ప్రియులారా? ఆయన కూర్చునటం, లేవటం, నడవటం, ఆలోచనలు పుట్టకముని పేరు ఆయన ఎరుగున్నాడంట. అన్ని ఆయనకు తెలుసు. అందుకనే మనం ఏం చేయాలి? దేవుని అంటే ఏం చేయాలి? జాగ్రత్త. ఎంతో ప్రేమ, అంతరంగ స్వభావంలో మార్పు కలిగిన వారికి ఉండాలి. అంతరంగ స్వభావం దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలి. అందుకే కీర్తన పదే పదే ప్రార్థిస్తూ ఉంటాడు. ఏమని? ప్రభువా, నాలో ఆయాసకరమైనటువంటిది ఏమైనా ఉన్నదేమో నాకేంటి తెలియపరచుము. దేవునికి ఆయాస, కోపం తెప్పించేటువంటిది, దేవునికి దుఃఖం కలిగించేటువంటిది, దేవుడు అసహించుకునేది ఏదైనా నా అంతరంగంలో ఉందో నాకు తెలియపరచు ప్రభు అని దేవుని దగ్గర అనుక్షణం తన అంతరంగాన్ని గురించి, తన హృదయాన్ని గురించి ఏం చేస్తున్నాడండి? లేదా ప్రార్థిస్తున్నాడు. ప్రియమైన పిల్ల, దేవుని వాక్యం తన హృదయంలో పెట్టుకుంటున్నాడు. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అందుకని ధర్మశాస్త్రం ఆంతర్యంలో ఉన్నదాన్ని కూడా దేవుని వాక్యం చూస్తుంది. కాబట్టి ప్రియులారా, వేషధాన్ని పనికిరా దేవుని దృష్టిలో. యథార్థమైన జీవితం కావాలి. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రియులారా, రోమి రాసిన పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం. రోమి రాసిన పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే కానీ అక్షరం వలన కలిగినది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలనే కలుగును అంటున్నాడు. ఏంటంట? అంతరంగమందు యూదుడైన వాడే యూదుడంట, మరి సున్నతి హృదయ సంబంధమైనది.
ఆత్మయందు జరుగునదే కాని అక్షయం వలన కలుగునది కాదు. ఏమన్నా అంతరంగములో యూదుడై ఉండాలంట. అంతరంగమందు హృదయంలో సున్నతి జరగాలి. అంటే దాని అర్థం ఏంటిది? సున్నతి దేనికి సాదృశ్యం అండి? మేము నిబంధన చేయబడిన ప్రజలము అని గుర్తుకి సున్నతి అనేటువంటి ఆచారంను యూదులకు దేవుడు ఇచ్చాడు, లేదంటే అబ్రాహాముకి ఇచ్చాడు దేవుడు. అంటే దాని అర్థం ఏంటిది? నీ హృదయం ఎల్లప్పుడూ కూడా ఏంటిది? మేము దేవుని యొక్క వాగ్దానమునకు ఏమైనాం? పాత్రులము, లేక నిబంధనకు పాత్రులము. కాబట్టి ఆ నిబంధనకు తగినట్టుగా ఏం చేయాలి? నేను జీవించాలి అని నిత్యము అంతరంగం ఏం చేయాలి? దేవునికి ఇష్టకరంగా జీవించాలి. అబ్రాహాము ఏ రీతిగా అయితే దేవుని యందు భయభక్తులు కలిగి తన సొంత కుమారుని కూడా దేవునికి ఇవ్వటానికి ఏం చేయలేదు, వెనుక తీయకుండా దేవుని వెంబడించాడు, దేవుని మాటకి లోబడ్డాడు. అదే అండి. అలాగే దేవుని కాదు, హృదయంలో ఏం కావాలి? సున్నతి కావాలి. పైకి సున్నతి పొందే ప్రయోజనం లేదండి. నేనెవరిని? అక్కడ అబ్రహాము ఏ రీతిగా అయితే నిబంధన చేయబడి దేవుని యొక్క నిబంధన కలిగినటువంటి వ్యక్తి, దేవుని నిబంధన చేసుకున్న వ్యక్తి, అంటే దేవుని యొక్క వాగ్దానం పొందిన వ్యక్తి, అదే రీతిగా ఈ దినం మనమందరం కూడా ఏమైంది? దేవునితో ఏం చేశాం? నిబంధన చేస్తున్నాం. కొత్త నిబంధన. యేసయ్య ఏ రీతిగా అయితే ఆ కల్వారి సిలువలో మన కొరకు ఏం చేశాడు? ఒక్క చుక్క రక్తము కూడా లేకుండా మనకు దార పోసి కొత్త నిబంధన చేశాడు. అదే రీతిగా నీవు కూడా బ్యాప్టిజము ద్వారా పైకి నువ్వు నీళ్ళలో మునగడం కాదండి. ఏం కావాలో దాని అర్థమైనది, ప్రభా నేను కూడా నువ్వు ఏ రీతిగా అయితే నా కొరకు సర్వము త్యాగం చేశావు, అదే రీతిగా నా జీవితాన్ని కూడా ఏం చేస్తున్నాను? పరిపూర్ణంగా నీకు అప్పగిస్తున్నాను. నా శరీర ఆత్మ ప్రాణం నీకు అప్పగిస్తున్నాను. నా ద్వారా నీ నామనికి ఏం కావాలి? మహిమ కలగాలి. నా ఇష్టము కాదు, నీ ఇష్టమే ఇక మీదట. నేను నిన్ను వెంబడిస్తాను. ప్రాణంనంత వరకు కూడా నేను నిన్ను ప్రేమిస్తాను. నా ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తానని నువ్వేం చేసావు? నిబంధన చేసుకున్న వాడగా, ఆ నిబంధన అనుసరించి వాడగా ఉండాలి. ప్రతి పరిశుద్ధ బలం ఎదుట ఏం చేస్తున్నావు? ఆ నిబంధన జ్ఞాపకం చేసుకుంటున్నావు. ప్రభు నా కొరకు ఇన్ని శ్రమలు సహించావు, నా కొరకు ఇంతగా నన్ను ప్రేమించావు, నన్ను కూడా నేనేం ప్రేమించడానికి నేను కూడా నిన్ను ప్రేమిస్తాను, ఆ ప్రేమతో నన్ను నింపు అని ప్రేమ ఏం చేస్తున్నావు? ప్రేమ జ్ఞాపకం చేసుకుని ఏం చేస్తున్నావు? నీ యొక్క హృదయంలో దేవుని ప్రేమ నింపబడుతున్నావు. నూతన బల, నూతన ఉద్యోగ, నూతన ఆసక్తితో ఏం చేస్తావు? ప్రభుని వెంబడించడానికి నువ్వేం చేస్తావు? అడుగులో ముందుకు సాగడం కొరకు. కాబట్టి ఆ రీతిగా ఏం చేయాలి? మన హృదయ అంతరంగ సౌందర్యం ఏం చేయాలి? ప్రియులారా, మరి మనము అలంకరించుకోవాలన్నది దేవుని ఉద్దేశం. అది దేవుడు ఏం చేస్తాడు? కోరుకుంటున్నాడు ప్రియమైన బిడ్డారా. తర్వాత ఇంకొక వాక్యం 6:6 కూడా చదువుదాం. ఇది 6:6లో, ఏలయనగా మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరం నిరర్ధకమగినట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడిన ఎరుగుదుము. ఎందుకు? ఆల్రెడీ మనం ఏం చేసాం? సిలువ వేయబడ్డాం. శరీర స్వభావానికి సిలువ వేయబడ్డాం. అందుకని మనము ఏం చేయాలి? నూతన జీవం పొంది ఏం చేయాలి? మనము నడుచుకోవలసిన వారమే ఉన్నామని దేవుని వాక్యం మనకి క్లియర్గా చెప్తుంది ప్రియులారా. కాబట్టి ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం ప్రియులారా.
రెండవ కొరింథీయులకు పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు అంటున్నాడు. మా బాహ్య పురుషుడు క్షీణించిపోయినప్పటికీ సరే, నాకు చెప్తున్నావు, ఈ బాహ్య పురుషునికి నువ్వు ఎంత ప్రేమించినా, ఎంత మంచి మంచి హెల్తీ ఫుడ్స్ ఇచ్చినా, న్యూట్రిషన్ ఫుడ్స్ ఇచ్చినా, ఎన్ని మంచి మంచి క్రీములు రాసుకున్నా, లేదా ఏ విషయాలు ఎన్ని ఏ రీతిగా నువ్వు దాన్ని అలంకరించినా, ఆ యొక్క బాహ్య పురుషుడు ఏమవుతాడు తెలుసా? అది క్షీణించిపోతుంది. ప్రియమైన బిడ్డ, క్షీణించిపోతుందండి. అయితే దేవుడు ఈ యొక్క క్షయమైపోయేటువంటి అలంకారాన్ని చూడటం లేదు. ఆయన కలిగిన అక్షయ అలంకారము, ఆ అక్షయ అలంకారమును ఏం చేయాలండి? నూతన పరచబడాలి. ఇక్కడ అన్నాడు, మా బాహ్య పురుషుడు క్షీణించిపోతున్నప్పటికీ మా అంతరంగ పురుషుడు ఏమో రోజులో నూతన పరచబడుతున్నాడు, రోజులో నూతన స్వభావంలోకి ఎదుగుతున్నాడు, నూతన స్వభావం వస్తుంది. ఆ రీతిగా దేవుడు కోరుకున్న నీవు ఏం కావాలి? ప్రేమ అంతరంగ పురుషుని ఏం చేయాలి? దినదినం బలపరచబడి, దినదినం ఎదిగి, దినదినం నూతన పరచబడాలి. క్రీస్తు స్వభావంలోనికి ఏం చేయాలి? నువ్వు మార్చబడాలి. ఎందుకంటే యేసయ్య కోరుకున్నది తనలాగా ఉండాలని. బాహ్య రీతి కాదండి, అంతరంగ స్వభావం. ఎందుకంటే మనం ఉండబోయేది ఆయనతో పాటు, ఆయనతో పాటు కూర్చుండబోయేది, దేవుని సంఘము ఆయనతో పాటు ఉండబోయేదండి. అందుకన్నాడు, నీ రాజు, నీ ప్రభువు నీ సౌందర్యం కోరాడు. ఏ సౌందర్యం కోరుకున్నాడండి? నీ అంతరంగ సౌందర్యాన్ని, అంతరంగ పురుషుని యొక్క నూతన స్వభావాన్ని ఆయన కోరుకుంటున్నట్టుగా ఇలా దేవుని వాక్యం మనం చూస్తుంటున్నాం. 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయమైలోనూ మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై, నీతి యథార్థమైన భక్తి గలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనుడి అన్నాడు. మునుపటి ప్రవర్తన ఏం చేయాలి? విడిచిపెట్టాలి, నన్ను వదులుకోవాలంట. వదులుకుని ఏం చేయాలంట? మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై, మీ చిత్త వృత్తి, చిత్త అంటే విల్, ఈ విల్ మారాలి. అర్థమైందండి? నువ్వు నూతన పరచబడాలంటే ముందు నీ విల్ మారాలి. అంటే నువ్వు దేని కోరుకుంటున్నావు, దేని ఇష్టపడుతున్నావు, దానిలో నువ్వు నూతన పరచబడాలి. నీవు శరీర సౌందర్యం కొరకు బాహ్య పురుషుని సౌందర్యం కొరకు ఇష్టపడుతున్నావా? దాన్ని తీర్చిదిద్దడానికి ఇష్టపడుతున్నావా? లేక అంతరంగ స్వభావము అందంగా మార్చుకోవడానికి సిద్ధపడుతున్నావా? ఇష్టమైతే నీకు కష్టమైనది ఏది కాదు. అందుకే నీ చిత్తంలో ఏం కావాలి? మార్పు రావాలి. నీ నిర్ణయంలో మార్పు రావాలి. ఏ నిర్ణయం తీసుకుంటున్నావు? నేను నా ప్రభు కోరుకున్న సౌందర్యము నాలో ఏర్పడాలి కాబట్టి నేను దాని కొరకు ప్రయాసపడతాను. ఎందుకంటే దేవుడు నన్ను కోరుకున్నాడు. నేను దేవుని యొక్క ఆయన కుడి పార్శ్వ నిలబడాలి కాబట్టి నేనేం కావాలి? ఆయనకి ఇష్టమైన స్వభావాన్ని సంతరించుకోవాలన్నటువంటి యొక్క ఇష్టము లేదా నిర్ణయం నేను ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతావు? ఆ రీతిగా సిద్ధపడతావు. అంతరంగ పురుషుని యందు ఏం చేస్తావు? బలపరచబడడానికి,
నూతన పరచబడడానికి ఏమవుతావు? ప్రేమ ద్వారా అలంకరించుకోవడానికి సిద్ధపడతావు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకో. అంతేకాని బాహ్య పురుషుని గురించి ఏమాత్రం నువ్వు ఆలోచించవు, చింతపడవు. కాబట్టి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకో. ఎందుకంటున్నాడు, ఏదో నూతన పరచబడిన నీతి యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టిమ నవీన స్వభావం ధరించుకోండి. ఎప్పుడైతే నీ హృదయం మారుతుందో, నీ చిత్త వృత్తి మారుతుందో, ఆటోమేటిక్గా ఏమవుతావు ప్రియులారా? బాహ్యం కూడా ఏమవుతుంది? మారిపోతుంది. అప్పుడు క్రీస్తు స్వభావం నీలో కనబడుతుంది. ఆయన ప్రేమ, ఆయన సహనము, ఆయన ఓర్పు, ఆయన ప్రేమ ఏం చేస్తావు? బయటికి కనబడుతుంది. అప్పుడు క్రీస్తు దేవుని పోలిక నీలో కనబడుతుందండి. ఇప్పుడు యథార్థంగా ఉంటావు, దాచిపెట్టుకో ఏది కూడా. యథార్థమైన జీవితం జీవించడానికి సిద్ధపడతాం. కాబట్టి ప్రియమైన పిల్లారా, ఈ విషయాన్ని మనము బాగా అర్థం చేసుకోవాలి. రాసిన పత్రిక 3:10 అండి, క్షమించాలి, 3:10. ఒకరితో ఒకరు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు ప్రత్యేకించి జ్ఞానము కలుగు నిమిత్తం దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావం ధరించుకోండి. ఇక్కడ కూడా నవీన స్వభావం ధరించుకోండి. పైకి కనబడటం, దాన్ని మనమే ధరించుకోవాలి. చాటి ప్రియమైన ద్వారా ఈ రాజు ఈ సౌందర్యంలో కోరినటువంటి వాడు. అందుకని ఏం చేయాలంటే, వీళ్ళు ఆయన ఏం కోరుకుంటున్నాడు, దేవుని సంఘం నుంచి ఆయన ఎలాంటి సౌందర్యమును కోరుకుంటున్నాడో మనం పరిశుద్ధ గ్రంథం నుండి మనము నేర్చుకుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాగా గ్రహించాలి. దేవుడు చూసేది బాహ్య సౌందర్యం కాదు, ఆయన చూసే అంతరంగ స్వభావం. దావీదును కూడా ఏం చేయాలి? లోపల అంతరంగ స్వభావం చూశాడు. ఇక్కడ కూడా చూసినప్పుడు ప్రేమ ద్వారా అంతరంగ స్వభావం అది అక్షయమైనదని, అది దేవుని దృష్టిలో ఒక విలువైందని ఏం చేస్తున్నాడు? దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాంటిది దేవుని నిలబడేటంటే మనము కూడా ధరించుకొని సిద్ధపడతాం. ప్రభు ఈ వాక్యము దీవించిన గాక. అందరూ మోకరిద్దాం, కన్ను మూసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా స్తోత్రములు, పరిశుద్ధుడా స్తోత్రములు. మా రాజా, మా ప్రభువా, నీవు కోరుకుంటున్నటువంటి సౌందర్యం అయ్యా మాలో కలుగునట్లుగా కృప చూపించుతాను. నీ దృష్టికి ఏది విలువైందో, ఏది అక్షయమైనదో నీవు ప్రభా మాకు తెలియపరుస్తున్నందుకు స్తోత్రాలు నాయన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంతరంగ సత్యాన్ని కోరుచున్న వాడవుతండి. మా జీవితాలు కూడా సత్యముగా ఉండటకు సహాయించు. యథార్థమైన జీవితము, దాపరికమైన జీవితము కలిగిన వారు ఉంటే కృప చూపించింది అయ్యా. నీ ఎదుట మేము ఏది దాచిపెట్టుకోకుండా మా బలహీనతలన్నీ నీ ఎదుట ఒప్పుకొని శుద్ధి చేసుకోవడానికి కృప దయచేయండి అయ్యా. ఈ రాత్రి ఈ వాక్యమైన మేము నిజముగా నీవు కోరుకున్న సౌందర్యము సంతరించుకొని నీ ఎదుట మేము నిలబడటానికి ఆయుక్తపరచమని ఈ రాత్రి కాల సమయంలో నీ వాక్యం ప్రతి యవనస్తులను, ప్రతి నీ బిడ్డలను, అలాగే ఆన్లైన్లో వినబోతున్న బిడ్డలందరినీ కూడా ఆయుక్తపరచమని నీ నామం గొప్ప చేసుకోమని అలిపి నాకు ఇచ్చిన గొప్ప సమయం వందనాలు ప్రతి బిడ్డ దీవించి పంపించాలని ఈ రాకకు మీద నిలబడేటువంటి సౌందర్యము కలిగిన వారు ఉండటానికి కృప అనుగ్రహించండి. నీ అసలుగా మనం అప్పగిస్తాం, నేను నడిపించాలని ఏ శ్రమలో అయిపోతున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఆయన ఎదుట నిలబడటానికి యోగ్యులుగా సిద్ధపాటు చేసి ఆయన రాకడ కొరకు సిద్ధపాటు చేయండి కాక. ఆమేన్. అందరికి కూడా యేసుక్రీస్తులో వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు రాకడ ఆలస్యమైతే ప్రియులారా వచ్చే వారం కూడా ఇదే బైబిల్ తరగతి మనం కలుసుకుందాం. ప్రభు మీకు తోడేవి నడిపించిన
ఆమేన్.